హాయ్ సార్ మధుబాబు గారు, నమస్తే. నమస్తే అండి. ఈ మధ్య పబ్లిక్ నుండి మీ శుభప్రదం ప్రాజెక్ట్స్ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అది మా విఎస్బి ప్రేక్షకులకి అందించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. అసలు అట్ ద సేమ్ టైం మీ గురించి ఫస్ట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారనే దగ్గర నుండి మీ సంస్థ గురించి, మీ సంస్థ యొక్క మోటివ్ ఏదైతే ఉందో ఆ మోటివ్ గురించి కూడా మా విఎస్బి ప్రేక్షకులకు క్లియర్గా చెప్పగలరా? తప్పకుండా. అట్ ద సేమ్ టైం అంటే మీ ఏదైతే శుభప్రదం ప్రాజెక్ట్స్ ఉన్నాయో నిజాయితీకి మారుపేరుగా కూడా చెప్పుకుంటున్నారు. మీరు కూడా అంత క్లియర్గా ఏది అడిగినా సరే చెప్పగలరా? ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ సార్. లైవ్లో ఏదైనా సరే ప్రాపర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కారణం ఏంటంటే ఇల్లు కట్టుకోవడం లేదా ఒక స్థలం కొనడం కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు మీ దగ్గర 2 రకాల వెంచర్స్, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇవి ఉన్నాయి. పెళ్లి చేయడం ఇవన్నీ ఒక్కసారే జరుగుతుంది, 10 సార్లు జరిగేది కాదు. మీరు కస్టమర్కి ఏ విధమైన భరోసా ఇస్తున్నారు అనేది కూడా మాకు చాలా అవసరం. సో ఫస్ట్ మీ గురించి మా విఎస్బి ప్రేక్షకుల కోసం. నా పేరు పి మధుబాబు. మరి ఈ సంస్థలో సీనియర్ డైరెక్టర్గా ఆపరేషన్స్ టోటల్ నేనే చూసుకుంటున్నాను. మరి మనకి ఇందులో సుమారుగా నేను ఒక 3 years నుంచి ఫుల్ టైమ్గా చేస్తూ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 15 to 18 yearsలో నేను ఉన్నాను. ప్రాపర్టీ లేదా రియల్ ఎస్టేట్ కానీ లేదంటే ఇంకా సంబంధించిన స్థిరాస్తుల విషయంలో కానీ నాకు అనుభవంతో ఈ కంపెనీలో నేను అంచెలంచెలుగా సీనియర్ డైరెక్టర్ ఉన్నాను ప్రజెంట్ ఆపరేషన్స్ వింగ్లో. సో మీ కంపెనీ గురించి, మీ ఆర్గనైజేషన్ మోటివ్ ఏంటి, ఎక్కడెక్కడ వెంచర్స్ సుమారుగా ఉన్నాయి, తర్వాత ఆ వెంచర్స్ కూడా ప్రతి వెంచర్ గురించి కూడా చెప్పాలి సార్. ఎందుకంటే కొలనుపాక చాలా ఎక్కువ వినిపిస్తుంది మీ యొక్క వెంచర్స్ సంబంధించి. ముందుగా మీ వెంచర్స్ చెప్పి అప్పుడు కొలనుపాక గురించి కూడా కొంచెం క్లియర్గా వివరించండి. అంటే మా కంపెనీ ప్రజెంట్ అయితే ఒకే ఒక ఏరియాలో ఎంచుకోవడం జరిగింది. అది ఆలేరు మండలం కొలన్పాక మేజర్ గ్రామ పంచాయతీ శ్రీనివాసపురం సిద్దంకి, ఈ విలేజ్లలో మా వెంచర్ వేయడం జరిగింది. సుమారుగా మేము అక్కడ ఇప్పటి వరకు ఒక 10 ఫామ్ ల్యాండ్లు, ఒక డిటిసిపి అప్రూవ్డ్ ఎల్పి నంబర్తో 11 వెంచర్లు, ఎల్పి నంబర్తో సహా 11 మొత్తం కలిపి ఒక స్టార్ హోటల్స్ రేంజ్లో రిసార్ట్ కాన్సెప్ట్తో కూడా అక్కడ డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న 11 వెంచర్లు కూడా సింగిల్ ఎజెండాతో, ఒక పక్షపాతం లేకుండా ఎవరు కొనుక్కున్నా సరే అన్ని వెంచర్లకి డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్తూ సక్సెస్గా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న వెంచర్స్ కొలన్పాకలో ప్రజెంట్. మిగిలిన 2 వెంచర్లు వచ్చేసరికి ఇంద్రప్రస్థ, అందులో మరొకటి ఫామ్ ల్యాండ్, మరొకటి అప్రూవ్డ్ డిటిసిపి. సార్ దీనికంటే ముందు మీ ఎండి ఎవరు, ఆయన మోటివ్ ఏంటి, ఆయన అసలు లక్ష్యం ఏంటి? ఎందుకంటే ఇంటి యజమాని సరైన లక్ష్యంతో ఉంటేనే తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు అంటే మీరు కరెక్ట్గా ఉంటారు. మీరిద్దరూ కరెక్ట్గా ఉంటేనే పబ్లిక్కి ప్రాపర్ ఇది మనం ఏర్పాటు చేయగలుగుతాం. ఫస్ట్ మీ ఎండి గారి కోసం కూడా చెప్పండి. సార్ పేరు వచ్చేసి ఆర్ మోహన్ రావు గారు. మరి మంచి యంగ్ డైనమిక్ చైర్మన్, సింగిల్ ఓనర్, కుటుంబ నేపథ్యం వచ్చేసరికి లోకల్ మరియు తెలుగువాడు అవడం మాకు కూడా ఒక హ్యాపీ. అందులోనూ ఎడ్యుకేటెడ్ చైర్మన్ కమ్ సిఇఓ అండ్ ఫౌండర్. ఆయన అజెండా సేల్స్ అయినప్పటికీ రావడమే బిజినెస్ మైండ్తో రావడం జరిగింది. మరి వాళ్ళు కంప్లీట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ, తర్వాత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత 1 రూపీ ఫైన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి టాప్ కంపెనీలు అంటే ఎయిర్టెల్, టాటా, ఐడియా లాంటి వాళ్ళకే 1 రూపీ కాయిన్ బాక్స్ సప్లై చేసిన బ్యాక్గ్రౌండ్ ఉన్న చైర్మన్గా మేము ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి, అందులోనూ మాకున్న టీంలో ఎక్కువ మంది కూడా ఎడ్యుకేటెడ్ మార్కెటింగ్ వాళ్ళు ఉండి ఆయన అజెండా కూడా కంప్లీట్గా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఒక నివాస స్థలం ఇవ్వాలని ఒక ఆలోచన.
గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రిలయన్స్ కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళు ఒకే ఆలోచనతో అన్నారు, నా రిలయన్స్ కంపెనీ ద్వారా మొబైల్ ప్రతి ఇంట్లో ఉండాలన్న ఉద్దేశంతో సార్ కూడా అదే అజెండాతో టోటల్ తెలుగు స్టేట్స్ కాకపోయినా సరే, కనీసం హైదరాబాద్లో అయినా సరే ప్రతి గల్లీలో మా కస్టమర్ ఉండాలనే నినాదంతో ముందుకెళ్తున్నాం సార్. అది సాధిస్తామనే ఆశ, ఆకాంక్ష మాకుంది. అలాంటి ఆలోచనతో ఆయన మా మోహన్ రావు గారు ముందుకెళ్తున్నారు. మరి పక్కకున్న పాలవలస గిరిబాబు గారు మరి మా కంపెనీలో సీనియర్ లెజెండ్గా, మరి సీనియర్ మార్కెటింగ్ పర్సన్గా, మరి ఒక టీమ్ లీడర్గా, ఒక మేడ్చల్ అనే ఏరియాలో ఒక సర్వీస్ బ్రాంచ్ నడుపుతున్నా. మరి మా కంపెనీకి ఎంతోమంది అన్ని రకాల వర్గాల వాళ్ళని మా కంపెనీకి పరిచయం చేస్తూ, అంటే కస్టమర్లను ఇవ్వడం జరుగుతుంది. మరి మాతో పాటు సేల్స్ డివిజన్లో అలాగే ఆపరేషన్ డివిజన్లో కూడా పనిచేస్తున్నందుకు మేము ఎంతో సంతోషపడుతూ వారికి స్వాగతం కూడా చెప్తున్నాం. అలాగే మరి వినోద్ గారు కూడా మాకు మరి అసోసియేట్లో మాతో ప్రయాణం చేస్తూ మరి ఎంతోమంది నమ్మకమైన కస్టమర్లని మాకు అందించడం జరిగింది. వీరిద్దరికి కూడా అలాగే మీ ఛానల్కి కూడా మా ముగ్గురు తరపున మీకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెంచర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అని అప్పుడు, ఎందుకంటే కొలనుపాక అనేసరికి నెక్స్ట్ చెబుదురు కానీ ఫస్ట్ మీ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది బ్రీఫ్గా చెప్పండి. ఎందుకంటే వెంచర్స్ ఏంటి, అక్కడ ఎమినెంట్స్ ఏమేమి ఉన్నాయని కూడా చెప్పండి. అప్పుడు కొలనుపాక అనేది బాగా ప్రెషియస్ వెంచర్ ఒకటిను, నెక్స్ట్ పబ్లిక్లో మంచి టాక్ ఉంది మీ దానికి, మరి చాలా మంచి పాజిటివ్ ఫీడ్ ఉంది. అందుకోసం కొలనుపాక కొంచెం లెంగ్దీగానే చెప్పాలి. ఎందుకంటే లెంగ్దీగా మీకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ కస్టమర్కి ఏదైతే ఉందో అవసరమో అది తెలుసుకోవాలి సార్ ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే కట్టే కొట్టే తెచ్చే పెట్టే 3 ముక్కల్లో చెప్పేసి ఇది స్థలం కొనేది. ఎందుకంటే లైఫ్ ఎంతో కష్టపడి వాడు దాచుకున్న సొమ్మంతా పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు. అందుకని క్లియర్గా చెప్పాలి ఏదైనా సరే. సో మీ వెంచర్స్ గురించి చెప్పండి. మరి మేము మొదటగా చిన్న వెంచర్ డిటిసిపి పొట్టిమరిలో స్టార్ట్ చేసినప్పటికీ మా సంస్థ అంతగా కస్టమర్లను సంపాదించుకోలేకపోయాం. అయినప్పటికీ అది కంప్లీట్ చేశాక, కానీ ఒక ఫేమస్ ఏరియా అవ్వాలి, 190 మందికి వినబడే ప్రాంతమై ఉండాలి, అందరికీ పలికే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో కొలనుపాకని ఎంచుకోవడం జరిగింది. కొలనుపాకలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా రవాణా సౌకర్యంతో పాటు నివాస స్థలాలు, నివాస గృహాలు ఉండడం, అందులోనూ మేజర్ గ్రామ పంచాయతీలు ఉండడం మాకు అది కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న ఏదైతే సిద్దంకి, శ్రీనివాసపురం, కొలనుపాక, బచ్చన్నపేట, పోచన్నపేట, మరి ఆలేరు, ఈ అంశాలన్నీ, ఈ ప్రాంతాలన్నీ కలుపుకుంటే మనకి అటు మున్సిపల్కి, ఇటు గ్రామ పంచాయతీకి, ఇటు పంచాయతీకి మధ్యలో ఉండడం ఒక కారణం. రెండోది మాకు అక్కడ మెయిన్ అంశం ఏంటంటే ఎవరికైనా స్థలం అమ్మినప్పుడు కట్టుకోవడానికి మంచి అనుకూలమైన ప్రాంతం కావడం, తర్వాత ఎక్కువ కనెక్టివిటీ రోడ్లు ఉండడం, రెండోది ఆ చుట్టూ ఉన్న పొలిటికల్ కానీ లేదా క్యాస్టల్ కానీ ప్రాంతాలు కానీ అతీతంగా అక్కడ మంచి యూనిటీతో ఉండి మేము వెంచర్ చేయడం, మాకు సహకరించడం అదొక గొప్ప కారణం. తర్వాత మనకి ఏంటంటే ఆ చుట్టూ కూడా పోటీతత్వం ఎక్కువ ఉంది. జనరల్గా ఒక యాదగిరి గుట్ట అనేసరికి చాలా వరకు గుట్టనే బేస్ చేసి ఎందుకు కట్టాలి, ప్రధాన రీజన్ ఏంటంటే ఆ టెంపుల్ 14 నుంచి విస్తరిస్తూ వస్తూ కొలనుపాక వైపు వస్తుంది. అయితే మనకి అక్కడ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఒక కస్టమర్ డబ్బులు పెట్టి ప్లాట్ కొంటున్నప్పుడు నాకు ఎన్ని రోజులు డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, అసలు ఏంటి అనే అంశం వచ్చినప్పుడు మనకు అక్కడ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ప్రైవేట్తో పాటు ప్రభుత్వంతో పాటు కొన్ని టాప్ కంపెనీస్ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆ జైన్ టెంపుల్ ఏదైతుందో, మార్వాడి వాళ్ళు, జైన్ వాళ్ళు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడైతే స్థిరపడి ఉన్నారో వాళ్ళందరూ ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళకి ఇష్టమైన గోవును ప్రజెంటేషన్ చేయడం, మళ్ళీ ఆ గోవుతోని మొక్కి సెల్ఫీ దిగడం, దాని ఆరోగ్య బాగోగులు చూసుకొని కుటుంబంతో అక్కడ గడపడం ఒకటి జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే పోచన్నపేట, బచ్చన్నపేట అనేది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడే స్టేట్ హైవేగా డిక్లేర్ చేయడం జరిగింది. అది 2 wards సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, రైట్ సైడ్ వెళ్తే మన చేర్యాల టు వరంగల్, మరియు లెఫ్ట్ వెళ్తే మళ్ళీ కరీంనగర్ వైపు లింక్ రోడ్ అది. తర్వాత పక్కనే ఉన్న కోటిలింగాల టెంపుల్ లేదా రకరకాలుగా పిలుస్తారు ఆ టెంపుల్ని. మరి మెగాస్టార్ గారు టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తను బయటకు వచ్చాక, మళ్ళీ దత్తాత్రేయ గారు టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు
మళ్ళీ ఆయన గుర్తు చేయడం వల్ల ఏమైందంటే ఆ చుట్టూ కూడా టెంపుల్తో పాటు వెనకాల 33 ఎకరాల ఒక చెరువుని మినీ ట్యాంక్ బండ్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ కొలన్పాక మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు కూడా 60 ఫీట్ సిమెంట్ రోడ్ వేయడం కూడా జరిగింది. ఇక మా రోడ్ అంశానికి వస్తే చుట్టూ మాకు సుమారుగా 12,000 మంది ప్రజెంట్ నివాసం ఉంటున్నారు మా చుట్టూ, ల్యాండ్ చుట్టూ. తర్వాత మనం ఎప్పుడు కూడా కొలన్పాక అండ్ ఆలేరు మండలం మరియు టౌన్ ఎమ్మెల్యే కాన్స్టెన్సీ ఆ చుట్టూ మా కొలన్పాక, మా శుభప్రదం అండ్ ఆనందవనం ప్రాజెక్టులను ఎందుకు కొనాలని అంటే మనకి క్యాపిటల్ వరంగల్, సెకండ్ క్యాపిటల్ వరంగల్ హైవేని, లేకపోతే వరంగల్ సిటీని లేదా వరంగల్ జిల్లాని, ఉమ్మడి జిల్లాని ఎంచుకున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఇటు హైదరాబాద్కి అటు వరంగల్కి మధ్యలో ఉండడం ఒక మనకి ముఖ్య అంశం. రెండోది, ప్రభుత్వాలు ఏది మారినా డెవలప్మెంట్ అయితే ఆగదు. ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా సైంట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రజెంట్ ఆల్రెడీ అది మాదాపూర్లో ఉంది, బెంగళూరులో ఉంది, వరంగల్లో యూనిట్ స్టార్ట్ అయింది. 217 మెంబర్స్కి ఉద్యోగం ఇస్తూ జీతాలు ఇస్తుంది. అలాగే అప్కమింగ్ మా చుట్టూ ఉన్న 16 ప్లేసెస్లో సర్వే జరగడం జరిగింది. కోచనపేట, బచ్చనపేట, ఆలేరు, నెమలి, కొలనపాక, వంగపల్లి, పెద్దకందుకూరు, పెంబర్తి, యాదగిరిగుట్ట, భువనగిరి చుట్టూ కూడా సర్వేలు చేయడం ఉంది. మరొక కంపెనీ అయినటువంటి టాప్ కంపెనీ టెక్ మహేంద్ర కూడా సర్వేలు చేయడం జరుగుతుంది. తర్వాత అన్నిటికంటే ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కేంద్రీయ విద్యాలయాలు ఎందుకంటే 3 మండలాలకు దగ్గర ఉండడం. ఒకటి వచ్చేసి ఆలేరు, 2 వచ్చేసి యాదగిరిగుట్ట, 3 వచ్చేసి రాజపేట మండలం. ఈ 3 మండలాలకి అనుగుణంగా కేంద్రీయ విద్యాలయ సంస్థలు కూడా మరి లోకల్ ఎమ్మెల్యే చొరవతో ఆల్రెడీ భువనగిరిలో ఒకటి ఓపెన్ అయిపోయింది. రాబోయే 2 సర్వే జరుగుతున్నాయి. ఈ ఉద్దేశంతో వాళ్ళు మా దాంట్లో హ్యాపీగా కొనొచ్చు, పెట్టుబడి పెట్టొచ్చు, ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే సార్, ఇప్పటికే మీరు ఒక ఏవైతే ఫెసిలిటీస్ చెప్పారో, అనౌన్స్ చేశారో అవన్నీ పూర్తి చేసినట్టుగా ఒక సమాచారం మాకు. అవి అక్కడ ఏ వెంచర్లో చేశారు, ఏమేం చేశారు? మనకి ప్రధాన బేసిక్గా సార్, మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని వెంచర్లలో అన్ని ఫెసిలిటీస్ ఇవ్వలేం, కానీ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక కస్టమర్ కొంటున్నాడు అంటే డెవలప్మెంట్ చూసే. ఆ డెవలప్మెంట్ పరంగా ఏముంటుంది అంటే మన వెంచర్లో కంప్లీట్గా మనకి ల్యాండ్ ఇంకా రాదు అన్నప్పుడు బౌండరీ వేస్తాం, తర్వాత నెంబర్ ప్లేట్ వేస్తాం, తర్వాత రోడ్ కటింగ్ చేస్తాం, తర్వాత కనీసం చిన్నగా ఒక కస్టమర్ ఫ్యామిలీస్ కానీ విజిటర్స్ కానీ వచ్చినప్పుడు మౌలిక వసతులు అంటే కూర్చోవడానికి ఒక కాటేజెస్ లాంటివి, లేదా ఒకవేళ స్టే చేస్తా అంటే అఫీషియల్ కాటేజెస్ అంటే విత్ ఏసీతోని, అటాచ్ బాత్రూమ్, వెస్ట్రన్తోని, మంచి కంఫర్టబుల్గా ఒక స్టార్ హోటల్స్ రేంజ్లో ఇచ్చే హై లెవెల్ ఫెసిలిటీస్తోని ఇవ్వడం జరుగుతుంది మనకి. తర్వాత అన్నిటికంటే ఏంటి సార్, ఒక వెంచర్లో అడుగు పెట్టినప్పుడు మ్యాన్ పవర్ ఇంపార్టెంట్. మనకు అక్కడ సెక్యూరిటీ, సీసీ కెమెరా, వెల్కమ్ చేయడానికి ఒక స్టాఫ్, కుకింగ్ మాస్టర్స్, మ్యాన్ పవర్ పరంగా ఇంకోటి ఏంటంటే మెయిన్ క్లీన్ చేయడానికి లేబర్తో పాటు ఒక సివిల్ ఇంజనీర్ చేసిన బీటెక్ మేనేజర్ని కూడా మనం రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే మా ఆశ ఆకాంక్ష ఏంటంటే చిన్న స్థాయి నుంచి ఇంకా పెద్దకి వెళ్తూ మనం ఉన్న చుట్టూ ఏదైతే వెంచర్స్ మై 11 ఉన్నాయో 11కి పక్షపాతం లేకుండా అన్ని వర్గాలు అంటే ఒక 120 గజం కొన్న కస్టమర్ నుంచి హైయెస్ట్ 16 ప్లాట్లకు ఉన్న కస్టమర్కు కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగదు, ఆగనీయం కూడా. కాకపోతే దశల వారుగా చేస్తూ ముందుకెళ్తాం. అలాంటి విషయంలో మేము ఎప్పుడు రాజీ పడబోనీయం కూడా. ఓకే అండి, ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కొన్న వాళ్ళు వేరే వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తున్నారు, అది ఎలా సాధ్యమైంది మీకు? మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు, థ్యాంక్ యూ. అయితే ఏం లేదు సార్, మార్కెట్లో మా ఒక్క కంపెనీ కాదు, జనరల్గా తెలుగు స్టేట్స్ విడిపోయాక ఏదో అయిపోతుంది అనుకున్నారు, కానీ ఎక్కడికక్కడ రేట్లు పెరిగినాయి. కానీ ఎవరి ఏరియా గొప్ప కాబట్టి మేము యాదగిరిగుట్ట వైపు బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మా ఏరియాలో ఇక్కడ వెంచర్లో కొనుక్కున్న వాళ్ళు మాకు నిజంగా ఫీడ్బ్యాక్ రావడానికి కారణం ఏంటంటే సార్, జనరల్గా కస్టమరు 99% వైట్ మనీ, వాళ్ళకి కష్టపడి కూడబెట్టి ఆస్తులు అమ్మో, ఓటీలు చేసో, ఉద్యోగాలు చేసో, వ్యాపారాలు చేసో ఒక నమ్మకంతో మన దగ్గర పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకి పూర్తి న్యాయం ఎక్కడ చేయాలంటే మొదటిదిగా ఇన్ టైంలో రిజిస్ట్రేషన్, మంచి పర్ఫెక్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్, సేల్ డీడీతో పాటు లింక్ డాక్యుమెంట్ లేదా ఇతరత్ర పత్రాలు వాళ్ళకి టైంకి అందజేస్తే ఒక హ్యాపీనెస్ అనమాట. వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, లేదా చాలా సంతోషపడతారు. రెండో అంశం వచ్చేసరికి సార్, రిజిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అంత ఇంపార్టెంట్. డెవలప్మెంట్ను మనము పక్కన పడేసాం అనుకో సార్, వాళ్ళు వచ్చేసరికి నా ప్లాట్ ఎక్కడుంది, నేను ఎక్కడ వెతుక్కోవాలనే అంశం రాకూడదు. మూడోసారి ఏంటంటే మనం ఏదైతే ప్రేమతో రిటర్న్ గిఫ్ట్స్ అంటే గతంలో చాలా మంది
మిక్సీలు, గ్రైండర్లు, గోల్డ్ కాయిన్లు, సిల్వర్లు, లేదా మంచిగా సక్సెస్ అవుతే ఒక ఫ్యామిలీని 24 hours ఒక స్టార్ హోటల్ రిసార్ట్లో పంపిణీ. మేము దానికి భిన్నంగా వెళ్ళాం. మార్కెట్లో ఒక చిన్న అమౌంట్ రిటర్న్ ఇస్తే ఎలా ఉంటుంది, అది ఇవ్వగలుగుతాం ఇవ్వలేమా అనే ఉద్దేశంతో మేమేం చేయాలంటే భారీ ఖర్చుల్ని పక్కకు పెట్టి మా సొంత ఆశలని పక్కకు పెట్టి కస్టమర్ ముఖ్యం అనుకొని, కస్టమర్ అజెండా ముఖ్యం అనుకొని మాకున్న లాభాలని ఒక 2-3 ఏళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది చూద్దాం చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఒక రిటర్న్ క్యాష్ బ్యాక్ అనేది కూడా ఉంది. అది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్. కంప్లీట్గా కస్టమర్ ప్లాట్ కొనుక్కున్న దానికి ఈ రిటర్న్ క్యాష్ బ్యాక్ అనేది కాంప్లిమెంటరీ గిఫ్ట్. అది వైట్ మనీ రూపంలో తూచా తప్పకుండా ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల పైన ఇవ్వడం జరిగింది సార్. గ్రేట్గా నిజాయితీగా చెప్పుకున్నాం. మాకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే మాది అంతే కూడా ట్రాన్స్పరెన్సీగా బ్యాంక్ ద్వారా వెళ్తుంది. అది కస్టమర్ అకౌంట్లోకి మంచి వాళ్ళ మెసేజ్ రూపంలో వెళ్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి సక్సెస్ అయ్యాము. మాకు మాన్యువల్ సేల్సే సార్. మాన్యువల్ సేల్స్ అంటే ఏంటంటే మౌత్ ద్వారా వచ్చే సేల్సే. మేము నిజంగా కూడా గర్వపడుతూ ఇది ఇంకా కొన్ని రోజులు ఉంది, కొన్ని నెలలు ఉంది, అది కూడా సక్సెస్ చేసి చూపిస్తాం. ఓకే అండి, మీరు అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది మీరు చెప్పక్కర్లేదు, మేము అందుకనే మీ దగ్గర రావడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం డాక్యుమెంటేషన్ కోసం నాకు డౌట్ ఉండింది, కానీ మీరు పర్ఫెక్ట్ గా సాటిస్ఫైడ్ డాక్యుమెంట్స్ మేము అందజేస్తామని చెప్పగానే క్లియర్ టైటిల్ ఉంది, పర్మిషన్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, అంతా ఇదిగా ఉంది. ఎందుకంటే మీరు చెప్పే కాన్ఫిడెన్స్ లోనే కస్టమర్కి ఏవైతే ఉందో కస్టమర్ సొమ్ముకి మరింత భద్రత అనేది కూడా మీ కాన్ఫిడెన్స్ బట్టి అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఒక కస్టమర్స్, ఎందుకంటే రోజు రోజుకి రేట్లు అవి పెరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తే ఇప్పుడు అసలు మీ సైట్కి రావాలి లేకపోతే ఇది చేయాలి, వాళ్ళకి భరోసా అంటే ఇప్పటివరకు మీరు చెప్పింది చాలా భరోసాగా చెప్పారు. కస్టమర్కి మీరు చెప్పే భరోసా ఏంటి, ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు? మీరు మా దగ్గర ప్లాట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా మీరు పెట్టిన సొమ్ముకి ఎక్కడికి పోదు అని చెప్పడానికి మీ దగ్గర ఏంటి, ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ గా చెప్పండి మా కస్టమర్స్. సూపర్ సార్. మరి నేను మన కంపెనీ గొప్ప మనమే చెప్పాలి, ఇప్పటికీ ఒక్క కంపెనీ గురించి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అనే కంటే మనం ఎంతవరకు వాళ్ళకి ధైర్యం భరోసా ఇస్తాం అనేది ఖచ్చితంగా ఇది చాలా ముఖ్య అంశం అసలు. అయితే సార్ మనము డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే సార్, మనం రాత్రి ల్యాండ్లు కొనం, మనం చుట్టూ సర్వేలు చేస్తాం. ల్యాండ్ ఓనర్లు ఎంతమంది, నిజంగా కూడా ఇల్లీగల్గా ఒక ల్యాండ్ ఓనర్కి సెకండ్ బారీ ఉంటే కూడా మేము ల్యాండ్ కొనం. రెండోది, ఆ సర్వే నెంబర్ల ప్రకారం పాస్బుక్లలో ఏమైనా కిరికిరీలు ఉన్నాయా, పాస్బుక్లు బ్యాంక్లో పెట్టి లోన్లు ఏమైనా తీసుకున్నారా వాళ్ళు, లేదంటే ప్రైవేట్ వడ్డీ అంటే చుట్టుపక్కల భూస్వాముల దగ్గర మా పాస్బుక్లు పెట్టుకుని మాకు కొంత నగదు ఇవ్వండి అనేది అప్పుడు కూడా పాస్బుక్ మాకు రిలీజ్ కాదు. కానీ మేమేం చేస్తామంటే అక్కడ మాకు చుట్టూ వెంచర్లు ఉండడం ఒక గొప్ప. రెండోది, స్వతహాగా మా ఆర్ మోహన్ రావు గారు LLB కావడం ఒక మాకు ప్లస్. తర్వాత మాకు ఒక అడ్వకేట్ కమిటీ ఉంది, మంచి 6 members అడ్వకేట్ కమిటీ ఉంది మాకు. వాళ్ళ ద్వారా మేము ఏం చేస్తామంటే సార్, ప్రతి సర్వే నెంబర్ని తూచా తప్పకుండా లోకల్ సర్వేయర్తోని, గవర్నమెంట్ సర్వేయర్తోని, MRO SRO అండ్ గ్రామ పంచాయతీ కార్యదర్శులతోని మేము మా డాక్యుమెంట్ అన్ని 1కి 10 సార్లు చెక్ చేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో మేము ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మాకు ఎంబడే స్పందన రాకపోతే మళ్ళీ మేము తీసుకుంటున్న కంపెనీని ఏం చేస్తామంటే MRO SRO ద్వారా ఇంటిమేషన్ ఇచ్చి తర్వాత ఫైనల్గా మేము ఏదైతే ల్యాండ్ సుమారు ఒక 2 ఎకరాల నుంచి ఒక 200 ఎకరాలు అనుకోండి ఎగ్జాంపుల్, ఆ ప్రాంతంలో మా జెండా పెట్టడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు 1-2 రోజులు పెట్టాం, సుమారుగా దగ్గర 100 రోజులు పెడతాం జెండాని. పెట్టినప్పుడు అప్పటికి మనకు క్లారిటీ వచ్చేస్తుంది, ఫైనల్గా అంతా తెలిసిపోతుంది, ఓ ఏదో కంపెనీ వస్తుంది లేదా వీళ్ళు ఎవరో కొనుక్కున్నారు అన్నప్పుడు మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఎప్పుడైతే ఉండవని తెలిసినప్పుడు అది మళ్ళీ అఫీషియల్గా అందరి సమక్షంలో మాట్లాడి మేము డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎవరు ల్యాండ్ ఓనర్లకి. ఇది మాది ఒక లెక్క. రెండోది సార్, మనము ఏదైతే సర్వే చేస్తున్నామో సార్ అది అంత హరీబరీగా ఎప్పుడు చేయం, ఎందుకంటే అది చాలా డేంజర్. మనము ఇబ్బందితో పాటు మన కస్టమర్లు కూడా ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. అందుగురించే మేము ఎప్పుడు కూడా హరీబరీగా పెద్ద వెంచర్లు వేస్తాం, మెగా టౌన్షిప్లు వేస్తాం, లేదంటే చుట్టూ ఒక 1000 ఎకరాలు వేస్తున్నాం అనే మాట ఇప్పటివరకు రాలేదు సార్, రానియము. మేము ఎప్పుడు కూడా చిన్నగా మెల్లమెల్లగా వెళ్తూ మాకుంది ఆశ ఒక 100 ఎకరాలు మెగాలో వేయాలని, కానీ దానికి ఒక పెద్ద ప్రణాళికలు ఉంటాయి. ఇలాంటి మేధావులతోనో లేదంటే మా కోర్ కమిటీ వాళ్ళతోనో లేదంటే ఇంకా టాప్ లీడర్లతోనో మాకు లీగల్ అథారిటీ కమిటీ వాళ్ళతోనో చెక్ చేస్తేనే మేము ముందుకు వెళ్తామన్న నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా కస్టమర్లకు మాత్రం ఆవగింజంతా కూడా హాని కలగనీయం డాక్యుమెంట్ విషయంలో. ఓకే, మీకు మీ సంస్థ విస్తరణ అవుతూ వ్యాపారం అభివృద్ధి చెందడం ముఖ్యమా లేదా కస్టమర్ ముఖ్యమా?
మా వ్యాపారం అనేది ఎప్పటికీ మైనస్ సార్. అది ఎందుకు చెప్పనా సార్, రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారమే, చాలా అది నిజంగా కూడా అవును. కానీ సార్ ఎప్పుడు వ్యాపారం కంటే సర్వీస్ని ఎంచుకుంటే మాత్రం ముందుకెళ్తాం సార్. కస్టమర్ని ఎంత కొనుక్కోగలి, ఎంత సర్వీస్ ఇచ్చి తన పెట్టిన రూపాయి కొట్టిన పెట్టిన డబ్బుల్ని 100 రెట్లు అనేది చెప్పడం అబద్ధం, కానీ డబల్ త్రిబల్ చేయగలిగితే మాత్రం అలాంటి కస్టమర్ల ద్వారా మనకి ఎంత వస్తుంది, ఆటోమేటిక్గా మీరు అన్నట్టు మళ్ళీ పక్క నుంచి మేము ఎదుగుతాం. ఫస్ట్ వాళ్ళు ఎదుగుతేనే మేము ఎదగలుగుతాం సార్. ఒక యజమాన్యం కానీ కంపెనీ కానీ ఎదిగితే మాత్రం ఆటోమేటిక్ కస్టమర్లు మనకు దూరం అవుతారు. కస్టమర్ల చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఎదుగుదలే మాకు ఇంపార్టెంట్ సార్. వాళ్ళు కొనుక్కున్న ప్రతి ప్లాట్ సార్ ఆపదలు ఉన్నప్పుడు రీసేల్ ఇవ్వాలి. రీసేల్ అవుతేనే మేము ఆటోమేటిక్ సక్సెస్ అయినట్టు. ఓకే, బిఫోర్ టైం ఆర్ లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ 1 or 2 yearsకి ఇప్పటికి గ్రోత్ ఎలా ఉంది సార్? జనరల్గా ఒక నలుగురు కూర్చున్నాడు టాపిక్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము తెలంగాణలో కూర్చున్నాడు, ఇంకా కూడా ఏపీ గవర్నమెంట్ గురించి చెప్పుకున్నాం. వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏం సార్, వర్షాలు పడే టైంకి వచ్చేసింది, వర్షాలు పడుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది ఖాళీగా ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడతారు, వర్షం పడుతుంది అంటారు, ఇది వర్షాకాలమే, ఏపీలో సీఎం డిప్యూటీ సీఎం గొడవలు అంట కదా అంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు. కానీ ప్రధానంగా ప్రాపర్టీ మీద అవగాహన ఉన్న వాళ్ళు, పర్ఫెక్ట్ దాని మీద రుచి చూసిన వాళ్ళు, పర్ఫెక్ట్ సక్సెస్ అయిన వ్యక్తులు, ఎక్కడ ఇద్దరు కలిసినా సరే 200 మంది అవసరం లేదు, ప్రాపర్టీ గ్రోత్ ఎలా పెరుగుతుందో వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ సార్, మనకి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే పెద్ద అయిన సీఎం గారు కేసీఆర్ గారు, ఇప్పుడు యూత్ యంగ్స్టార్ రేవంత్ రెడ్డి గారు. పార్టీలు వేరు, ప్రాంతాలు వేరు, భాషలు వేరు, చదువులు వేరు, కానీ ఫైనల్ ఇద్దరు అజెండా ఏం సార్, ప్రధాన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, రియల్ ఎస్టేట్ నుంచి, ప్రాపర్టీస్ నుంచి, డెవలప్ నుంచి, కన్స్ట్రక్షన్ నుంచి. ఎందుకంటే అమ్మిన కొన్న ట్యాక్స్ రావడం, కట్టిన ట్యాక్స్ రావడం, కూలగొట్టిన ట్యాక్స్ రావడం, అంటే ఇంత మంచి ఆదాయం వచ్చే మార్గాన్ని ఏ గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యం చేయదు. రెండోది, ప్రధానంగా హైదరాబాద్ సిటీ అనేది ఒక మీరు కానీ నేను కానీ ఒక 2000 గజాలు ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ల్యాండ్ లేదు. కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా మెల్లగా 20 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ 100 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. అప్పుడు ఏమవుతుంది సార్, విపరీతమైన ఆదాయం తెలియకుండా గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఎంత సోమరి గవర్నమెంట్ అయినా, అంటే తప్పుగా అనవద్దు గవర్నమెంట్, కానీ ఇంకా వేగంగా పనిచేస్తారు. ఎందుకంటే ఆదాయం వస్తే ఆ సంతోషం వేరు, ఆ మజా వేరు. గవర్నమెంట్కి మౌలిక వసతులు పబ్లిక్ ఎన్నో ఇవ్వాలన్న ఆలోచనతో ప్రధానంగా దృష్టి అంతా సరే మంత్రివర్గ సంఘం ఎప్పుడు కూడా ప్రాపర్టీ రంగం మీద ముందు చూపుతూనే వెళ్తుందని మా ఉద్దేశం, మా అందరి ఉద్దేశం. ఓకే సార్, మీ ఫామ్ ల్యాండ్స్ అసలు ఎలా ఉంది కాస్ట్? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీ ఇందాక అడిగిన దాంట్లో మీరు ఒకదానికి ఇది చెప్పలేదు, గత సంవత్సరం రేట్ ఎలా ఉంది, ప్రైజింగ్ ఎట్లా ఉంది, గత 3 సంవత్సరాల ప్రైజింగ్ ఎట్లా ఉంది యావరేజ్ ని, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో మీవి, ఆ ఫామ్ ల్యాండ్స్ లో ఏమి ఇస్తున్నారు వాళ్ళకి, వాటి రెవెన్యూ ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది, ఏం వస్తుంది? మన ఇప్పుడు ప్రభుత్వం మారాక సుమారుగా ఇది మనకి 7వ నెలకు ఎంట్రీ అయిపోయింది సార్. అంటే 8వ నెల డిసెంబర్ని కలుపుకుంటే సార్. అప్పటికిప్పటికి ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ వచ్చాక ఒక 30 రోజులు స్తబ్దన ఉంటుంది కొంచెం. అంటే ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే ఉద్దేశంతో. ఆ టైంలలో మనకి ఎలా ఉంటుంది అంటే సార్, ఆచితూచి వ్యవహారంగా అందరి దగ్గర పాకెట్లో డబ్బులు ఉంటాయి, కానీ తీయడానికి కొంచెం టైం పడుతుంది. అది సంవత్సరాలు కాదు సార్, కేవలం రోజులు మాత్రమే. హ్యాపీగా మా కంపెనీ గొప్ప అని కాదు సార్, మరి మార్కెట్లో ఎంతో మంది రియల్టర్స్ ఉన్నారు, మీ అందరికి తెలుసు. ఎక్కడ కూడా సార్ జెట్ స్పీడ్తో పరిగెత్తకపోయినా సూపర్ ఎక్స్ప్రెస్ అయితే పరిగెడుతుంది రియల్ ఎస్టేట్. ముఖ్యంగా వరంగల్ హైవే అండ్ నియర్ బై ఉన్న కంపెనీలు, మా కంపెనీ అనే కాకుండా మా దగ్గర అయితే మరి నిజంగా మనం అనుకుంటే ఇప్పుడు 3 years ముందు పెట్టుబడి పెట్టిన వాళ్ళ తోచిన బడ్జెట్లో ఒక 15 లక్షలు సుమారుగా పెట్టగలిగితే, ఇప్పుడు వాళ్ళు కంపారిజన్ చేసుకుంటే సార్ 45 లక్షలు దాటిపోయింది. ఇది నేనేదో నా నోటి మాటతో కాదు, మీరే ముఖ్యంగా మీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్గా చూడడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీ ఫామ్ ల్యాండ్స్ గురించి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసినట్టయితే 3 years బ్యాక్ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఇంచుమించులో ఇదైంది. అంటే ఖచ్చితంగా భూమి ధరలు పెరుగుతున్నాయి, భూమిని నమ్ముకోవచ్చు అన్న కామన్ గా ఉండేది. కానీ ఇక్కడ మీ యొక్క ఆర్గనైజేషన్ కావచ్చు, ఇక్కడ మీరు తీసుకున్న ఒక మంచి లొకేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మరి ఫామ్ ల్యాండ్ పరిస్థితి ఏంటండి సార్? ఫామ్ ల్యాండ్ అనేది ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే, పెద్ద పెద్ద ప్రాపర్టీస్, పెద్ద పెద్ద ల్యాండ్లు
కొంతమంది కొనగలుగుతారు. అంటే అందులో ఎలాగంటే సార్, ఎగ్జాంపుల్ బిగ్ షాట్స్ లేదా టాప్ ఎంప్లాయీస్, స్థిరపడిన బిజినెస్ మ్యాన్లు లేదా ఆర్థికంగా ముందున్న వాళ్ళు మాత్రమే ఈ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొంటారు. ఫామ్ ల్యాండ్ అనేసరికి ప్రధాన ఎజెండా అంటే చిన్న మధ్యతరగతి కుటుంబాలు. అంటే ఒక ఎగ్జాంపుల్, అట్టి పండ్లు బండి అమ్మే వ్యక్తి నుంచి దగ్గర దగ్గర ఒక 25,000 సంపాదించే వ్యక్తి వరకు ఈ ఫామ్ ల్యాండ్ కనెక్ట్ అయ్యి ఒక భరోసా అనమాట, ఆ కుటుంబానికి ఒక భరోసా. ఇప్పటికీ కూడా సార్ విశ్లేషణ బాగా చేస్తే 85% ఇంకా ప్రాపర్టీ కొనని వాళ్ళు ఉన్నారు. గతంలో 15-20 ఏళ్ళ ముందు అంతా కూడా అమ్మిన వాళ్ళందరూ ఇప్పుడు కొంటున్నారు సార్. ఎందుకంటే తెలిసింది. ఇక మా ప్రాజెక్టుల విషయానికి వస్తే సార్, మేము స్టార్టింగ్ చేయడం 2,999 అంటే 2,999 స్టార్ట్ చేసిన వెంచరు దశల వారుగా మా డెవలప్మెంట్ కానీ, చుట్టూ ఉన్న గవర్నమెంట్ సపోర్ట్తో కానీ, లేదా రియల్గా రేట్లు పెరగడంతో పాటు ఇప్పుడు 6,500 ప్రైస్తో మేము కొలన్పాక చుట్టూ అమ్ముతున్నాం. నిజానికి 6,500 ప్రాజెక్టు లాస్ట్ మంత్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న రేట్, ఫైనల్ రేట్ ఏంటంటే 5,500 మాది లాస్ట్ రేటు కొలన్పాకలో. మరి ఈ విధంగా చూసుకుంటే రేట్ పెరిగింది. రెండోది, మీరు ఏమి ఇస్తున్నారు అన్నారు కదా సార్, ఈ ఫామ్ ల్యాండ్ విషయానికి వస్తే సినిమా ప్రభావమో లేదా మళ్ళీ పాత ట్రెండ్, అరే మాకు ఒక వ్యవసాయ భూమి ఉండాలి అనే ఉద్దేశంతోనో చాలా మంది అవుట్స్కట్స్లో మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఈ ఫామ్ ల్యాండ్. మేమేంటంటే సార్, పెద్ద పెద్ద పంటలు అంటే చిన్న గుంటలు ఇవ్వలేము, సాగు చేయలేము. కాబట్టి ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఆ టైంకి అవి ఎదుగుదల బాగా, వాతావరణం దేవుడు సహకరించి మా స్టాఫ్ మ్యాన్ బాగా ముందుకెళ్తే మాత్రం మంచి గ్రోత్తో వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి కూడా ఈ సీజన్లో పెట్టేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అప్రాక్స్ 6,000 అని చెప్పేసి అంటున్నారు కదా. ఇది లాస్ట్ ఇయర్ మాకు ఒక ఫిగర్ తెలిసింది, మాకు అంటే లాస్ట్ 3 yearsలో ఒక రేంజ్ తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పండి మీ నోటితో, అప్పుడు మాది నేను కూడా చెప్తాను. లాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 6,500. అవును, 3 years బ్యాక్. నిజమే సార్. మీరు ఇది 2024 సార్. మనకి లాస్ట్ 1-2-3 years అలా కంపారిజన్ చేసుకుంటే డబల్ సార్. 3 years నుంచి 6,000 అయిపోయింది. ఇది కొనుక్కున్న వాళ్ళు అయింది కాబట్టే రిఫరెన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు కొంతమంది సార్ గర్వంగా చెప్పుకున్న రీసేల్ కూడా జరగడం జరుగుతుంది సార్. అదే రీసేల్స్ కూడా జరగడం జరుగుతుంది సార్. ఓకే సార్, అంటే రానున్న 2-3 సంవత్సరాల్లో ఇంకా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీ ఫామ్ ల్యాండ్ లో ఏమి ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఏంటి? మనకి మా దగ్గర మొత్తం 13 వెంచర్లలో ఇంక్లూడింగ్ డిటిసిపి ఆల్సో, వాళ్ళు ఎక్కడ కొనుక్కున్నా సార్ పక్షపాతం లేకుండా మా దగ్గర ఒక గుంట అంటాం లేదా గజాల లెక్కని చెప్తే 121, కానీ 80 గజాల స్థలాలు కూడా మా దగ్గర అక్కడ ఒకటి అక్కడ ఉంటే కొనుక్కున్న కస్టమర్లకు కూడా మనం క్లబ్ మెంబర్షిప్ 5 years అంటే 60 months 6 times వాళ్ళ ఇంట్లో 2 adults 2 children రావచ్చు. వాళ్ళకి 24 hours విత్ ఏసీతోని, వెస్టర్న్ బాత్రూమ్తోని, స్టార్ హోటల్స్ ఉన్న ఎమ్యూనిటీస్తోని వాళ్ళు చక్కగా 24 hours ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. రెండోది పూల్ మంచిది, మనం ఎట్ ఎ టైం ఒకేసారి 100 మంది దిగేంత మంచి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్న స్విమ్మింగ్ పూల్ ఉండడం జరిగింది, కిచెన్ ఉండడం జరిగింది, ప్లే ఐటమ్స్ చిల్డ్రన్స్ ప్లే ఐటమ్ జరిగింది. మళ్ళీ మన చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఒక డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ మనకు సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు ఉన్నాయి అండ్ 24 hours విత్ యూనిఫామ్తో సెక్యూరిటీ మరియు టెంపరవరీ సెక్యూరిటీ అంటే డే అవర్స్ లేకుండా కూడా సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ బాగానే ఉంది. కస్టమర్కి పర్మనెంట్గా ఏది రాబోతుంది ఆ ఫామ్ హౌస్ నుంచి? మీరు 5 years క్లబ్ హౌస్ ఇస్తారు, లేకపోతే కిచెన్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, ఇదంతా కామన్ అండి. అది ల్యాండ్ ఎట్లా ఉండొచ్చు? ఆ ల్యాండ్ లో ఏమైనా ఇస్తున్నారా, ప్లాంటేషన్ కానీ లేకపోతే ఎక్సెట్రా? తప్పకుండా సార్. అంటే మనము అందరు కూడా లోకల్ వాళ్ళు కొనరు, కొంచెం దూరం ఉన్న వాళ్ళు కొంటారు. కొన్నప్పుడు ల్యాండ్ మీద మనకు ఖాళీగా పెడితే ఏమీ రాదు. ఒకటి వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ లేదా అక్కడున్న వాతావరణానికి అక్కడ ఉన్న ల్యాండ్కి ఏవైతే పెరుగుతాయో కొన్ని కానీ, మల్బార్ కానీ, కొండవేప కానీ, లేకపోతే మహాగాని కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ. కొంతమంది కస్టమర్ ఛాయిస్ మేరకు ఓన్లీ మ్యాంగో అడిగితే మ్యాంగో ఇస్తున్నాం, ఓన్లీ జామ అడిగితే జామ ఇస్తున్నాం. రాజమండ్రి కడేపులంక నుంచి మా సీజన్ బట్టి ఒక వ్యక్తిని పెట్టి మా దాంట్లోనే తీసుకురావడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. లైవ్ కూడా వీడియోలు తీసుకోవడం జరిగింది, అవి ఎంతో మందికి వెళ్ళడం జరిగింది. రెండో అంశానికి వస్తే, ఆల్రెడీ కొంతమంది అగ్రికల్చర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మళ్ళీ నాకు చెట్లు ఎందుకయ్యా, నాకే పక్కన ఎన్నో ఉన్నాయి అంటాడు.
అయితే మేమేమనంటే అది కంప్లీట్గా R1 జోన్ అండ్ SRO రిజిస్ట్రేషన్ కాబట్టి ఇమ్మీడియట్లీ నాకు ఆ చెట్లు వద్దు అంటే నాలా కన్వర్షన్ చేసి SRO రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్లీ ఆయన హౌస్ కట్టుకొని మాకే లీజ్కి ఇస్తే ఎగ్జాంపుల్ మేము 4,000 నుంచి 6,000 వరకు మేము రెంట్ ప్యాకేజ్ చేస్తున్నాం రిటర్న్. ఇప్పుడు సిటీలో ఇప్పుడున్న మనం మేడ్చల్ టౌన్ కానీ లేదంటే మరే ఇతర టౌన్లలో కానీ చిన్నగా సింగిల్ BHK అన్ని మౌలిక వసతులు ఉంటే మాత్రం 15,000 తక్కువ లేదు, తక్కువ ఉంటే ఒక 7,000 తక్కువ లేదు. కానీ మేము అన్ని వసతులతో ఇప్పుడే 4,000 నుంచి 6,000 డిజైన్ చేయడం జరిగింది. ఆ అవకాశం కూడా కస్టమర్కి ఒక అదనపు లాభం అంటే చాలా బెటర్, అదొక లాభం. చిన్న ఒక 6,000 స్టార్ట్ అయింది అనుకోండి, ఆయనకి ఎన్నో అవసరాలు తీరుతాయి, అదొక బెనిఫిట్. ఏదైనా ఒకవేళ ఫైనాన్స్ లో అడ్జస్ట్మెంట్స్ ఉన్నా సరే ఆ ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి మొత్తానికి అంటే ఒక బెటర్ ఆప్షన్ అనేది మీరు ఇస్తున్నారు. అలా ఎన్ని సంవత్సరాలు ఇస్తారండి లీజ్ కి మీరు తీసుకుంటారు? ఫస్ట్ 1 year అగ్రిమెంట్ చేసుకుంటాం సార్, ఎందుకంటే బాండింగ్ పెరగాలి. ఇప్పుడు మా దగ్గర ఎక్కువ లాభం వస్తున్నప్పుడు కస్టమర్ నా హౌసే కదా సార్, మీరు పక్కకు తప్పకుండా ఓకే అని వెల్కమ్ చెప్పాలి తప్పితే మాకు ఇవ్వండి అనలేం. ఎందుకంటే ఆయన మా దగ్గర కొన్నాడు తప్పితే కంప్లీట్ గా మా అండర్లో ఉండడు. ఆయన కొనుక్కున్నాడు, ఆయన ఒక ల్యాండ్ ఓనర్, చిన్న ప్లాట్ ఓనర్ అయినప్పటికీ. కాబట్టి అది 1 year అనుకుంటున్నాం సార్. నిజంగా మా బాండింగ్ పెరిగి ఆ మా చుట్టూరు ఒక 250 కాటేజెస్ లేదా సూట్ రూమ్స్ లేదా ఇండిపెండెంట్ హౌసెస్ లేదా వీకెండ్ హోమ్స్ అనుకున్నాం. దశల వారుగా మాకు ఒక 33 హౌసెస్కి అడ్వాన్స్ రావడం జరిగింది. రేపో మాపు ఒక 3-4 స్టార్ట్ చేస్తున్నాం. అలా దశల వారుగా మా అజెండా ఏంటంటే 2026 31 December లోపల ఒక 250 ఆ చుట్టూ ఒక మంచి కాటేజెస్ కట్టి పెద్ద పెద్ద రిసార్ట్లతో పోటీ పడకపోయినా మాది బెటర్ రిసార్ట్ అనేది మార్కెట్లోకి వెళ్ళాలని మా ఆశ సార్. మీరు ఇంతకుముందు అన్నారు కస్టమర్కి మళ్ళీ కొనడానికి కారణం ఏంటంటే నేను మర్చిపోయాను, గుర్తొచ్చి మళ్ళీ మీకు చెప్తున్నాను సార్. కస్టమర్ బెనిఫిటే కస్టమర్ ఎప్పుడు ఉండాలి కాబట్టి మా దగ్గరికి మళ్ళీ కొనడానికి కారణం ఏంటంటే సార్, ఫస్ట్ మేము క్యాష్ బ్యాక్ ఇప్పటి వరకు న్యాయంగా నిజాయితీగా బ్యాంక్ ద్వారా ఇవ్వడం, ఎప్పుడు రైడింగ్ అయినా మాకు ఎలాంటి భయం లేదు. రెండో అంశం వస్తే ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మూడో అంశం వచ్చేసరికి డెవలప్మెంట్ అనేది ఎప్పుడు దశల వరకు జరుగుతూనే ఉంటుంది. ఇవాళ ఉన్నది రేపు మళ్ళీ చేంజ్, ఎల్లుండి చేంజ్, ఆవులెల్లుండి మళ్ళీ చేంజ్ అట్లా. తర్వాత నాలుగో అంశం వచ్చేసరికి సార్ అన్నిటికంటే ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ బెనిఫిట్స్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఎలాగంటే సార్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడితే ఒక సినీ తారలతోనో సెలబ్రిటీస్తోనో అడ్వర్టైజ్మెంట్ అవుతే చిన్నగా చూసుకునే లక్షల నుంచి కోట్ల వరకు ఉంది. చాలా కంపెనీలు ఇవ్వలేదు. అలాగని చెప్పి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లక్షలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేడు. కానీ కస్టమర్స్కి మనం ఎక్కువైతే బెనిఫిట్స్ ఇస్తాము, ఎందుకంటే వాళ్ళ డబ్బులు మనకి మల్టిప్లై అవ్వాలంటే ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే ఒక్కోసారి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి సార్, 5 ప్లాట్లు కొంటే 1 ప్లాట్ ఫ్రీ, 10 ప్లాట్లు కొంటే 1 ప్లాట్ ఫ్రీ. ఇప్పుడు రన్నింగ్ ఉన్న స్కీమ్ ఏంటంటే 5 ప్లాట్లు ఒకే వెంచర్లో కానీ ఆయనకు నచ్చిన వెంచర్లో మా దగ్గర ఫామ్ ల్యాండ్లో కొంటే చిన్నగా వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటంటే ఒక బేబీ పూల్, 1 BHK కంటైనర్ అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్, మళ్ళీ ఒక సుమారుగా ఒక 10 నుంచి 20 వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్ సార్. ఇది లైవ్ ఒక డెమో పెట్టడం జరిగింది. అలాంటివి కూడా ఎన్నో బుకింగ్ రావడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ లోపల, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఒక 4 భూమి పూజ చేస్తున్నాం. మా వెంచర్లో గొప్పతనం ఏంటంటే సార్ ఇప్పటివరకు సుమారుగా 2 బోర్ వేయడం జరిగింది. 4-5 మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నట్టు మాది. ఓకే సార్, ఇప్పటి వరకు సుమారు 3,000 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారని ఒక టాక్ ఉంది. హౌ టు ఫీల్? చాలా సార్, ఇదైతే అంటే తక్కువ టైంలో ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయండి అయితే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రధాన బలం రిజిస్ట్రేషన్ సార్. ఒక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన డాక్యుమెంట్ కస్టమర్ చేతికి వెళ్తే ఆటోమేటిక్ ఇంట్లోకి సగం డబ్బులు ఉన్నట్టే. 10 లక్షలు అంటే 5 లక్షలు ఒక చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తుల దగ్గరకు, వడ్డీ వ్యాపారస్తులకు, గ్రామీణ బ్యాంకుల దగ్గరికి వెళ్తే సగానికి సగం మనం తక్షణం లోన్ పొందే అవకాశం సార్ ఒక రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాని విషయంలో మేము చాలా గర్వపడుతున్నాం సార్, చాలా గర్వపడుతున్నాం. దీనికి సపోర్ట్గా అన్ని రకాల సపోర్ట్ దొరికింది మాకు. అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు అడ్మిన్ గురించి కానీ, స్టాఫ్ గురించి కానీ, మార్కెటింగ్ సిబ్బంది నుంచి కానీ, ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, చలానాస్ కానీ, డాక్యుమెంట్ రైటర్స్ నుంచి కానీ, చైర్మన్ ఎస్పెషల్గా చైర్మన్ 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నా సరే హ్యాపీగా వెళ్ళిపోతాడు. టిల్ టుడే కూడా సార్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. యాదగిరి గుట్ట 2 wards వంగపల్లి రోడ్లో మాది రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా. ఓకే సార్, ఇక్కడ అంటే ఇంకా ఇప్పటికే సమయాభావం అయింది, కానీ డౌట్స్ ఉంటాయి కదా మీ దగ్గర. ఐ మీన్ మీకు రైతులు ఏవైతే ఫామ్ హౌస్ ఉంటారు కదా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా హ్యాపీగా మీ రిలేషన్ కొనసాగుతుంది అని కూడా ఉంది. అది కరెక్టేనా?
అవును సార్, మనం ఎందుకంటే సార్ ఎప్పుడైనా బిజినెస్ ఇది ఒక్కరోజు ఆగిపోయేది కాదు. నేను వెళ్ళిపోతాం ఇంకో చోటికి, కానీ ల్యాండ్ కొనుక్కున్న వ్యక్తి అక్కడ ఉండాలి. ఎవరు వచ్చి అతను బెదిరింపో దొంగ ల్యాండో లేదా ఇది అన్నారు అనుకో సార్, నిజం చెప్పాలంటే గుండెపోటు వచ్చిన ఆశ్చర్యపోయే అవసరం లేదు. అలాంటి పరిస్థితి మనం తేనియొద్దంటే సార్, ఫస్ట్ అక్కడ ఉన్న ల్యాండ్ లార్డర్స్ కానీ రైతులు కానీ, ఇంకోటి సార్ మేము కొంటుంది ఏది కూడా పక్కగా మంచి పండే భూమి ఎప్పుడూ కొనం, కన్స్ట్రక్షన్కి అనువైనదే అనే ఉద్దేశంతో కొంటాం సార్. కాబట్టి మాకు మంచి యూనిటీ ఉంది చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్లతో. ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ రాలేదు, రానియము. మా వల్ల అవుతున్న దాన్ని మేము కొనుక్కుంటున్నాం. ఓకే సార్, ఫైనల్లీ పబ్లిక్కి మీరు ఇచ్చే అడ్వైజ్ అనుకోవచ్చు, ఇన్విటేషన్ అనుకోవచ్చు, పబ్లిక్కి అంటే ఏ విధంగా మీ వెంచర్లో కొంటే ఏంటి, లేకపోతే వాడికి ఒక ఉంటుంది కదా, సాధారణంగా మనం వెళ్ళి ఒక 100 రూపాయలు పెట్టి ఏదైనా కొనాలనేటప్పుడు ఇది మనకు పనికి వస్తుందా పనికిరాదని చూస్తాడు. అలాగే కస్టమర్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదో ఒక చిన్న అసెట్ తీసుకోవాలి, మేము అమర్చుకోవాలని అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి యాజ్ ఏ సీనియర్ అడ్వైజర్? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి విన్న తర్వాత, మీ గురించి తెలిసిన తర్వాత మీరు మంచి అడ్వైజ్ ఇస్తారు కస్టమర్స్ కి, ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అని చెప్పేసి ఒకటి తెలిసింది. సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఫ్రెండ్లీగా చెప్పాలి, క్లియర్ గా. అంటే మన దగ్గర కొనాలి అనేది మా కంపెనీ అంటే నన్ను స్వార్థం అంటారు సార్. నిజాయితీ కూడా చెప్తున్నాను. మనకి వరంగల్ హైవే వైపు వెళ్తుంటే సార్, మీ మీడియా వాళ్ళు కానీ, మన మార్కెటింగ్ మిత్రులు కానీ, కస్టమర్స్ కానీ, లేదా వరంగల్ వెళ్తుంటే లెఫ్ట్ టు రైట్ ఎన్నో డెవలప్మెంట్స్తో పాటు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ కస్టమర్ ఎక్కడ కొనగలుగుతాడు, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇది ఎంతవరకు నాకు నిజాయితీ ఉంది, ఈ కంపెనీ ఎంతవరకు ప్రామిస్ చేయగలుగుతుంది అనే ఉద్దేశంతో మా కంపెనీ అన్ని విధాలుగా మేము వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్నాం సార్. ఎందుకంటే ఎక్కడ కూడా హానికరంగా కానీ, ఇబ్బందికరంగా కానీ, మోసపూరితమైన వాగ్దానం చేయము. అన్నిటికంటే బెస్ట్గా నంబర్ 1 ప్లేస్లో ఉండాలని ఉంటున్నాం. కాబట్టి ఈ 3000 రిజిస్ట్రేషన్ అనే కారణం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మిస్ అయిన వాళ్ళు, ఒకవేళ ఆ టైంలో డబ్బులు లేక ఆగిపోయిన వాళ్ళు, రకరకాల అపోహలతో ఆగిపోయిన వాళ్ళు, లేదా కొంతమంది చెప్పుడు మాటల వల్ల కానీ, లేదా ఎంబడే క్యాప్టెన్సీ చేయలేకపోయినా, నిర్ణయం తీసుకోలేకపోయినా, ఇప్పటికైనా త్వరపడండి. ఇప్పటికీ వెల్కమ్ చెప్తున్నాం. మీరు కొనే స్థాయిలోనే, కొనే రేట్కే మేము ఇవ్వగలుగుతున్నాం. ఎగ్జాంపుల్, హోల్సేల్ రేట్ని రిటైల్కి ఇచ్చేస్తున్నాం, అంతే. ఓకే సార్, మరి మీ చుట్టూ వాళ్ళిద్దరి గురించి చాలా ఎక్కువ చెప్పారు. వాళ్ళేం మాట్లాడట్లేదు ఏంటి సార్? చెప్పండి సార్, మీ కస్టమర్స్ కి ఏంటి ఇప్పుడు ఒక హ్యాపీ మూమెంట్ ని మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి, బయట ఫీడ్బ్యాక్ బాగుంది. హౌ టు ఫీల్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఎంతసేపు మధుబాబు గారే కాదు కదా. శుభప్రదం ప్రాజెక్ట్స్ ద్వారా మేము అందులో అసోసియేట్ అవ్వడం, అందులో లెజెండ్ గా సీనియర్ లెజెండ్ ఉండడం ఒక రకంగా మేము గర్విస్తున్నాం. ఎందుకంటే బీదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ బీదవాడిగా చనిపోవడం చాలా తప్పు. సో మా సంస్థ యజమైనటువంటి సిఎండి మోహన్ రావు గారి యొక్క మెయిన్ మోటో ఏంటంటే, బీదవాడిగానే ఉండొద్దు, బీదవాడు ధనవంతుడు అవ్వాలి. ఎలా ధనవంతుడు అవుతాడు, ఏం చేస్తే ధనవంతుడు అవుతాడు? తనకున్నటువంటి బడ్జెట్ లో ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్న కొన్ని సంవత్సరాల తర్వాత అది రీసేల్ చేసి ఆయన ధనవంతుడు అడగడానికి అవకాశం ఉంది. సో అటువంటి ఉద్దేశం ఉన్నటువంటి సంస్థలో మేము వర్క్ చేయడం, అనేక మందికి మేము ఫ్లాట్స్ కొనమని సజెస్ట్ చేయడం, అనేక మంది కొనడం, మళ్ళీ దాని యొక్క ఫ్రూట్స్ వాళ్ళు పొందడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ మాకు ఉంటుంది. సుమారు 2 సంవత్సరాల నుంచి మేము ఫ్లాట్స్ అందులో ఇస్తున్నాం, సజెస్ట్ చేస్తున్నాం. కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. మేము ఒక మంచి సంస్థలో ఫ్లాట్ కొన్నాం, మా ఫ్లాట్ వాల్యూ పెరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం దాన్ని 3000 రూపాయలకి అమ్మిన మేము ఇప్పుడు ఇదే 2 సంవత్సరాల తర్వాత నాది 5500 6000 రూపాయలకు అమ్ముతున్నాం. అంటే కస్టమర్ ఎంతగానో బెనిఫిట్ అవుతున్నాడు. అంటే ఫ్యాన్ ఆఫ్ 2 years లోనే ఆయన ఆల్మోస్ట్ డబుల్ రేటింగ్ రావడం అనేది జరిగింది. ఇది కస్టమర్ ముఖాల్లో ఆనందం చూసేసరికి అది మా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక బెస్ట్ ప్రోడక్ట్ మేము ఇచ్చాం, బెస్ట్ ప్లేస్ లో ఇచ్చాం. సో అది మేము చేయగలుగుతున్నాం సార్. ఇంకా అనేక మంది బీదవారిని, అంటే సామాన్యమైన ప్రజలు కూడా సామంతులుగా అవ్వడం ఎలా అనేది మేము సజెస్ట్ చేస్తున్నాం, వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాం, వాళ్ళ చేత కొనిపిస్తున్నాం, వాళ్ళ కుటుంబాల్లో ఆనందం నింపుతున్నాం. ఇది మేము గర్విస్తున్నాం సార్. అది తెలిసిపోతుంది సార్, ఎందుకంటే మీరు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ప్లెజెంట్, చాలా హ్యాపీగా ఉంది. అంటే మీకు కస్టమర్ దగ్గర నుంచి ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఉంది అనేది మీ ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ రోజు ఎదుటివాడు చెప్పే విధానాన్ని బట్టి నిజం చెబుతున్నాడు, అబద్ధం చెబుతున్నాడు అనేది తెలుసుకోవచ్చు. సో మీ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. సార్ వినోద్ గారు, మీరు ఏం మాట్లాడట్లేదు?
సార్ చెప్తున్నారు కదా వెయిట్ చేశాను. బట్ శుభప్రదం కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ సార్, జెన్యున్ కంపెనీ. మేము అందులో అసోసియేట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మా ద్వారా వేరే అసోసియేట్స్ చాలా మంది వస్తున్నారు, బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. అదే విధంగా కస్టమర్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ప్లాట్ 121 గజాల ప్లాట్ ని కొనగలుగుతున్నాడు. అందులో క్యాష్ బ్యాక్ కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో 2 lakhs అంటే 24 months కి 2 lakhs కస్టమర్ కి రిటర్న్ గా కంపెనీ రిటర్న్ గిఫ్ట్ లాగా పే చేస్తుంది. సో కస్టమర్ కాస్ట్ 4 lakhs పడుతుంది అప్పుడు 121 square yards. చాలా మధ్యతరగతి కుటుంబాలకు చాలా హ్యాపీగా సంతోషంగా కొనగలుగుతున్నారు. సో కంపెనీ చాలా జెన్యున్ కంపెనీ. సో ఎవరైనా హ్యాపీగా కొనుక్కోవచ్చు, వాళ్ళ డబ్బులకు ఎటువంటి డోకా ఉండదు. డెవలప్మెంట్స్ కూడా చాలా జరుగుతున్నాయి. దగ్గరలో యాదగిరిగుట్ట దగ్గరలో ఉంది. సో మనకి చాలా సంతోషంగా ఉంది. అంటే మేము అందులో అసోసియేట్ అవ్వడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కస్టమర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ డబ్బులు కూడా డబుల్ అవుతున్నాయి, 2-3 years లోపల పెరుగుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మేము కంపెనీ ముందుకెళ్తున్నాం. వెరీ నైస్ సార్. సార్, వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ సార్. యా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ స్టేట్స్ అయిపోయాయి, Yeah. కానీ ఆంధ్ర నుండి ఎక్కువ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి గల కారణం ఏంటి? చెప్తాను సార్. వేరస్ హైదరాబాద్కి వచ్చేసరికి భారతదేశంలోనే నెంబర్ 1 పట్టణంగా, నెంబర్ 1 మెట్రోపాలిటన్ సిటీగా తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సార్. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మౌలిక సదుపాయాలు, ఎక్కువ రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే హైదరాబాద్ ప్రాంతం సార్. అందుకనే ఈవెన్ ఆంధ్ర నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, ఇతరత్ర కేరళ నుంచి కానీ, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసంగా ఉంటున్నారు. వారికి జాబ్ సోర్సెస్ ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేమేందంటే కస్టమర్కి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రాంతం ఏంటి, షార్ట్ పీరియడ్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రాంతం ఏందనేది మేము సెలెక్ట్ చేసుకొని, లైక్ కొలనపాక, రాజాపేట లాంటి ప్రదేశాలు మేము చూసుకొని అక్కడ వెంచర్ చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొనుక్కున్నట్లయితే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆలేరు తీసుకున్నట్లయితే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్, కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ సుమారుగా 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్. అది రీసెంట్లీ గవర్నమెంట్ దాని మీద దృష్టి పెడుతుంది. 1 or 2 months లో దాని పనులు కూడా జరుగుతాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, గత ప్రభుత్వంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్ అది. ఇప్పుడు దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నారు కనుక ఆ పక్కనే చూసినట్లయితే గంధమల్ల రిజర్వాయర్ కూడా నిన్న మన అసెంబ్లీలో అక్కడ ప్రభుత్వ వైపు బేర్లయ్య గారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు, గంధమల్ల రిజర్వాయర్ని డెవలప్ చేయాలని. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏంటంటే కస్టమర్కి మోర్ బెనిఫిట్ వస్తుంది, మోర్ అండ్ మోర్ బెనిఫిట్ కస్టమర్కి వస్తుంది కనుక ఈజీగా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళు మంచి ఆస్పర్లు అవ్వడానికి అవకాశంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే హైదరాబాద్ అటువంటి అద్భుతమైనటువంటి పట్టణం. ఇప్పుడు కంటే ఇంకో 10 సంవత్సరాల్లో ఇంకో అద్భుతంగా మారబోతుంది. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ సరిపోవట్లేదనే వరంగల్ని ప్యారల్ గా డెవలప్ చేస్తారు. దట్ ఈస్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణ అవుతుంది. కనుక మేము హైదరాబాద్ టు వరంగల్ హైవేలో ప్రాజెక్ట్స్ ఇవ్వడం, అక్కడ కొనండి అని చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు సార్. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఇందాక చెప్పారు ఏదో అది జరిగిపోతుంది అన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర నుంచి అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ కామన్ గా ఉండేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ శాతం ప్రజలు ఇక్కడే చూస్తున్నారు. సో ఒక గర్వించదగ్గ విషయంగా మేము కూడా భావిస్తున్నాం సార్. సార్, ఇప్పటి వరకు మా విఎస్బి ప్రేక్షకులకి చాలా విలువైన సలహాలు, సూచనలు, నెక్స్ట్ మీ కంపెనీ గురించి కూడా తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు మరిన్ని వెంచర్స్ ఇలాగే 100% సక్సెస్ఫుల్ గా మీరు వేయాలని, మంచి సక్సెస్ అందుకోవాలని, మీ కాంబినేషన్ కూడా ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మరి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.